మొత్తానికి మనందరం కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి రామాయణ్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అరే ఇది కదా అసలైన రామాయణ స్టోరీ అనేది మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు అని చెప్పేసి చాలా మంది కూడా భావిస్తూ ఉన్నారు. నితీష్ తివారీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్లతోని ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు 2 పార్ట్లుగా. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి పార్ట్ 1కి సంబంధించినటువంటి ట్రైలర్ అన్నమాట. ఇందులో ప్రతి ఒక్క సీన్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనము చాలా రామాయణ స్టోరీస్ మనం చూసాము. మన టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రామాయణ్ని తెరకెక్కించారు. కానీ ప్రేక్షకులు ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, ఎక్కడైతే అన్ని భావాల్ని కూడా పర్ఫెక్ట్గా చూపించారు అనే దాని పట్ల ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన టాలీవుడ్లో కూడా మనకు చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం బాలరామాయణం అని చెప్పేసి. ఇప్పటి వరకు చాలా మంది కూడా రామాయణ స్టోరీస్ సినిమాగా రూపుదిద్దారు. కానీ ఎవరికి కూడా అంత కనెక్షన్ అనేది కలగలేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో మరి ఇప్పుడైనా కూడా మనకు ఆ పర్ఫెక్ట్ ప్యూర్ సోల్ అనేది సినిమాలో కనిపిస్తుందా అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేశారు. సో మరి ఆ వెయిటింగ్కి మాత్రం నిజంగా 100కి 200% ఫలితం అనేది ఖచ్చితంగా దక్కిందని మనం చెప్పుకోవచ్చు. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ గారు నిజంగా ఒదిగిపోయారన్నమాట. పర్ఫెక్ట్ రాముడు అంటే నిజంగా ఇదే విధంగా ఉంటారేమో అని చెప్పేసి చాలా మందికి అపోహ కూడా కలిగింది. ఆ విధంగా అందులో జీవించేశాడు. ఎట్ ది సేమ్ టైం సీతమ్మ తల్లి పాత్రలో సాయి పల్లవి గారు కూడా ఇంకా తనకు ఎలాంటి పేరు పెట్టినా కూడా, ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో జీవించేస్తారు, ఒదిగిపోతారన్నమాట. అసలు ఎవ్వరు కూడా తను సాయి పల్లవి అని చెప్పారనమాట. సినిమా చూసినంతసేపు కూడా అరే సీతమ్మ వారు నిజంగా ఇదే విధంగా ఉంటారేమో అనే విధంగా అందరికి కూడా అలాంటి ఒక భావాన్ని కలిగిస్తూ ఉంటారు. సో అదేవిధంగా రావణాసురుడి పాత్రలో యష్ గారు కావచ్చు, కాజల్ అగర్వాల్ మండోదరి పాత్ర చేస్తున్నారని చెప్పారు. సో ఆ పాత్ర అయితే ఈ ట్రైలర్లో మనకు అంతగా కనిపించలేదు. అండ్ అంటే ప్రతి ఒక్క సీన్ కూడా మనం చూసాము. ఈ ట్రైలర్ అంతా కూడా అది నెక్స్ట్ ఏం చూపిస్తారు, నెక్స్ట్ అసలు ఎలాంటి మనకు విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఆ విజువల్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, ఆ టేకింగ్ కావచ్చు, చాలా చాలా అద్భుతంగా కనిపించింది. జస్ట్ మనము ట్రైలర్ చూసిన తర్వాతనే ఇంత అద్భుతంగా వైబ్ అవుతున్నామంటే మరి సినిమా వచ్చిన తర్వాత ఇంకా ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా మనం ఊహించుకోలేమన్నమాట. డెఫినెట్లీ ఈసారి మాత్రం ఈ రామాయణ సినిమా అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా ఊపడానికి రెడీ అయిపోయింది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి మీలో ఎంతమంది రామాయణ సినిమా ట్రైలర్ని చూశారు, మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా తెలియజేయండి.